హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ ఫర్ అమ్మలు. అసలు విషయం ఏంటంటే, రేపు మా అమ్మ పెళ్ళి అంటే ఈరోజు నైట్ మేము స్టార్ట్ అయిపోయినాం. మా అమ్మ పెళ్లి కొడుకు చేయడానికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఏ స్వీట్ బాక్స్ కోసం అయితే యాదగిరిగుట్ట దగ్గర ఉన్న ఒక చిన్న షాప్లోకి తీసుకున్నాం. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ విలేజ్లో స్వీట్ బాక్స్ షాప్ లేదు. ఎందుకు ఇంత రాత్రి వెళ్తారంటే, నాకు ఈరోజు మిడ్ ఎగ్జామ్ ఉంటే వెళ్ళి రాసి వచ్చిన. నేను వచ్చే వరకు మా మమ్మీ వాళ్ళు వెయిట్ చేసి ఇప్పుడైతే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళేలోపు మేము అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. హల్దీకి అయితే అన్ని డెకరేషన్స్ చేస్తారు. మా మమ్మీకి అయితే పసుపు పట్టుకొని ఎవరికి ఉయ్యాలి ఎవరు ఉయ్యాలని చూస్తుంది. ఇక్కడ హల్దీ పేరుతో మా మమ్మీ అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. అసలు ఫ్యామిలీ ఫంక్షన్లు ఏదైనా సరే కానీ ఫ్యామిలీ అందరు కలుస్తాం, అదో వైబు కదా. అసలు ఎంతైనా ఎంజాయ్ చేసుకోవచ్చు. మా అమ్మనైతే ఫొటోస్ దిగడానికి చాలా ట్రై చేస్తుంది. ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. మీ అందరికీ ఒక విషయం చెప్తాము, మమ్మీ ఏం పని చేసిందో లాస్ట్ వీడియో చివరి వరకు చూడండి. ఇవంతా ఫొటోస్ దిగిన అంతా అయిపోయినాక బాక్స్ పెట్టుకొని మా వాళ్ళు ఎగిరిన వైపుకి ఆ బాక్స్ బద్దలైపోతుంది అనుకున్నాం. మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నాం. మా అమ్మ అయితే పెద్ద స్టంట్ చేసింది అనుకోండి. ఇక్కడ ఏం చేసిందో లాస్ట్ వీడియో చివరికి చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మా అత్తమ్మ వాళ్ళైతే డ్యాన్స్ అయితే తిరగదీశారనుకోండి. మా అత్తమ్మ వాళ్ళు వచ్చిన వైబు ఇంకెవరికి రాదనుకుంటా. వాళ్ళని చూసి మా మమ్మీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. అలానే మా అమ్మమ్మ వాళ్ళు కూడా వెళ్ళి ఈ ఏజ్లో కూడా డ్యాన్స్ చేస్తారంటే చాలా గ్రేట్. ఆ ఏజ్లో మనం ఎలా ఉంటామో ఏమో. అసలు ఆ ఏజ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళంత స్ట్రాంగ్గా మనం కూడా ఉండాలేమో. ఈ ఏజ్లో వాళ్ళు డ్యాన్స్ చేస్తారంటే చాలా గ్రేట్. అసలు ఎందుకంటే మనం ఈ ఏజ్లో కొంచెం డ్యాన్స్ చేసి ఎంతో అలసిపోయినట్టు పడుకుంటాం. వాళ్ళు ఈ ఏజ్లో కూడా ఆ ఏజ్లో కూడా డ్యాన్స్ చేస్తారంటే వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే. ఆ ఏజ్ వరకు మనం అయితే ఇంకా కట్టబట్టుకొని నడుస్తామేమో. అంత అయిపోయేసరికి చాలా ఎంజాయ్ చేశారు. మీ ఫ్యామిలీలో కూడా ఇలా ఎంజాయ్ చేస్తారా? మీరు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారా? డ్యాన్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి రాత్రి 2 అయింది. 2కి పడుకొని మార్నింగ్ లేచి పెళ్ళికైతే వెళ్ళిపోయాము. ఆ పెళ్ళిలో హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. పెళ్ళి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. మేము వచ్చేసరికి మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వస్తారని ఎదురు చూసుకుంటూ కూర్చున్నారండి. మా పిన్ని వచ్చింది. అందరి పిన్నిలు ఎలా ఉంటారో తెలియదు, కానీ మా పిన్నిలతో మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా పిన్నిలతో మేము ఏదైనా షేర్ చేసుకుంటాం. మా పిన్ని రాగానే మా పిన్నిని ఒక ఐస్ క్రీమ్ పోయి అంటే అడుగునే తినిపో అనుకుంది. ఈ పెళ్ళి అయిపోగానే మా పిన్ని మా మీరు అక్కడ కట్నం అయితే రాపిచ్చారు. అట్లా కట్నాలు ఎందుకు రాపిస్తారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పెళ్ళి అంతా అయిపోగానే అందరు భోజనాల దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ పెళ్ళి అయ్యేదైతే అందరు తింటున్నారు. ఈ పెళ్ళిలో అయితే అందరూ కలిసి ఫ్యామిలీలు అందరు కలుస్తారు. మా మమ్మీ మా పిన్ని అయితే ముచ్చట్లకు రామ్ లేదనుకోండి. మా మమ్మీ తిందాం దా మమ్మీ అన్న కూడా వాళ్ళ ముచ్చట్లు కథం కాక తినడానికి కూడా వస్తారు. మా పిన్ని వాళ్ళ విలేజ్ ఇక్కడ పక్కనే. మా చెల్లిని తీసుకురాపోయినామని అడిగితే మా చెల్లికి 10th ఎగ్జామ్ ఉందని పెళ్ళికి కూడా తీసుకురాలేదు. 10th ఎగ్జామ్ ఎలా రాసిందేమో. పెళ్ళంతా కంప్లీట్ కాగానే తిందాం దా అనంగా తినడానికి అయితే వెళ్తున్నాము. తినడానికి వెళ్ళగానే మేము ఫస్ట్ తినేది ఏంటంటే ఐస్ క్రీమ్ తిన్న విధానానికి అక్కడ ఐస్ క్రీమ్ వాడు కూడా మమ్మల్ని చూసి భయపడవచ్చు. తినడానికి అయితే వెళ్ళి ఫస్ట్ అన్నం తిందామని అన్నది మా మమ్మీ. ఈ అన్నం తిని మా అమ్మ ఒక్కటి రాక మా మమ్మీతో 10 మంది వేసుకుని పోతుంది. మా మమ్మీకి ఎక్కడికి పోయినా ఫస్ట్ సోపతి కావాలి. ఇక్కడైతే ఇంకా కట్నాలు రాపిచ్చే వాళ్ళు ఇంకా రాస్తూనే ఊర్రు. పెళ్ళంతా అయిపోయింది.
అసలు పెళ్ళి కొడుకు అమ్మాయి ఎందుకు వెళ్ళాలి తెలిస్తే కామెంట్ చేయండి. ఇక తినడం అయితే కంప్లీట్ అయిపోయింది మాదైతే. మా మమ్మీ అయితే ఇంకా తినలేదు. మా మరదలు అయితే అందరు గ్లాసులు కింద పడేస్తుంటే మా మరదలు మాత్రం డీసెంట్గా పోయి అందులో వేసేసి వస్తుంది. ఆమె వేసింది కాకుండా మా మమ్మీది అయితే మా మమ్మీ తిన్న ఆకు కూడా ఇస్తే మా మరదలు ఎందుకు తింటుంది, అస్సలు వినదు. నేను వేసాను పో అని అన్నది. ఇక సైలెంట్గా మా అమ్మాయి పోయి వెళ్ళి వేసేసి వచ్చింది. ఇంకేం చేయలేక అక్కడ అందరు చూస్తున్నాను సైలెంట్గా పోయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రిలేటివ్స్ అయితే చాలా తక్కువ మందే వచ్చారు. ఈ ఎండాకాలంలో అసలు పెళ్ళిళ్ళేమో కానీ ఎండకి టార్చరే ఉంటుంది, అందుకనే ఎవరు రావట్లేదేమో. మా పిన్ని అయితే ఐస్ క్రీమ్లు అయితే తినడం. చూడండి ఎన్ని కప్పులు పట్టుకుందా. వీడియో తీస్తున్నా అని మా పెద్దమ్మ వాళ్ళు చెప్తారు. ఇక్కడైతే హాయ్ ఫ్రెండ్స్, మామూలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది. అలాగే మా అత్తమ్మ వచ్చి ఐస్ క్రీమ్ మా మమ్మీకి అండ్ మా పిన్నికి అయితే వినిపిస్తుంది. నన్ను ఫోటో తీయంటే నేను ఫోటో వేయకుండా వీడియోనే తీస్తున్నా. మా అమ్మ అయితే డీసెంట్గా ఐస్ క్రీమ్ తింటుంది. తినడం అన్నీ అయిపోగానే మేము అక్కడ చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తుంటే చూడడానికి అయితే వెళ్ళాం. చిన్నపిల్లలే కానీ వాళ్ళు చిట్ట పొడుగులు అనొచ్చు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తుర్రో. ఈ ఏజ్లో ఏది చేసినా ఈ ఏజ్లో చేయాలి, ఎంజాయ్ అయినా ఏదైనా. వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను చూస్తున్నారు. ఇంకా బుడ్డోడు అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. నేను వీడియో తీస్తున్నాను, ఆ బుడ్డోడు అటు ఉరికిండు కానీ. ఇక లాస్ట్ మూమెంట్లో కూడా మా పిన్ని ఐస్ క్రీమ్ అయిపోతుంటే వెళ్ళి మరీ తీసుకొని వచ్చింది. అది కూడా గ్లాసుల్లో తీసుకొని వచ్చింది. అక్కడ స్పూన్స్ అయిపోయినాయని తెలిసినా కూడా అక్కడ స్పూన్ లేకున్నా పర్లేదని తీసుకొని వచ్చింది. ఇక అంత అయిపోయినాక మేము వెళ్ళి లాస్ట్కి ఒక ఫోటో తీయడానికి అయితే వెళ్ళాము. అంత చేసిన తర్వాత ఫోటో దిగినాము. ఏం లాస్ట్కి డిసెంబర్లో ఇంటికి వెళ్ళాలి. నాకు ఆ డీసాన్ని చూస్తేనే భయం అవుతుంది. మా అమ్మమ్మ అయితే ముందు కూర్చోబెట్టుకుంది. ఇక మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే లిటరల్లీ నైట్ 10 o'clock అయింది అనుకుంటా. ఈ చీకట నాకు వెళ్ళాలంటే భయమైంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏ ఫర్ అమ్ములు. బాయ్ బాయ్.